హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి చంగాలమ్మ తల్లి టెంపుల్ సూళ్ళూరుపేటలో ఉంటుంది. సో చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము సూళ్ళూరుపేట. సో మేము ఈ గుడికి నైట్ 9 o'clock వచ్చామన్నమాట. సో భయంగా వెళ్ళాం లోపలికి, ఎందుకంటే దర్శనం జరుగుతుందా లేదా అంటే గుడి క్లోజ్ అయ్యిద్దేమో అని. సో లోపలికి వెళ్ళి చూస్తే గుడి ఓపెన్లోనే ఉంది. చాలామంది జనాలు కూడా ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. సో మాకు దర్శనం బాగా జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు వచ్చేసి, ఈ చెట్టుకు ఒక విశేషం ఉంది. ఏంటంటే అప్పట్లో అమ్మవారి గుడికి తలుపులు బిగిద్దామని తలుపులు తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. సో లేట్ అయిపోయింది, మార్నింగ్ వచ్చి బిగిద్దాం అనుకొని అమ్మవారికి అందరి ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చి చూస్తే ఆ తలుపులు అనేవి ఇలా చెట్లుగా అయిపోయినాయి అంట. సో అవే ఈ చెట్లు. చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరాలని, పిల్లలు పుట్టాలని ఈ అమ్మవారి చెట్టుకి ముడుపు కట్టుకుంటారు. ఖచ్చితంగా నెరవేరుద్ది. చాలా పవర్ఫుల్ అమ్మవారు చంగాలమ్మ తల్లి. సో చూడండి, అప్పటి నుంచి ఉన్న చెట్లు అనమాట. సో చూడండి ఎంత పెద్దగా అయినాయో. భక్తులందరూ చూడండి ముడుపులు ఎలా కట్టుకున్నారు. సో ఇక్కడ నైట్ అమ్మవారి కోరికలు కోరుకున్న వారికి నెరవేరిన వాళ్ళు సో అమ్మవారి దగ్గర నైట్ నిద్ర చేయడానికి వచ్చారు. సో మేము వెళ్ళినప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు అదే అమ్మవారి దేవస్థానంలో నిద్ర చేయడానికి. మేము అడిగాం వాళ్ళని. సో వాళ్ళ కోరికలు నెరవేరితే ఇలా చేస్తామని మొక్కున్నారంట. సో అందుకని చాలామంది వచ్చారు. 9 నుంచి స్టార్ట్ అవుతున్నారు అందరూ. సో చూడండి, ఇది బయట టెంపుల్ వ్యూ అనమాట. సో చాలామంది నిద్ర చేయడానికి వచ్చారు. మీరు క్లియర్గా చూస్తే చాలా పవర్ఫుల్ అమ్మ కాబట్టి ఇక్కడ ఇంతమంది నమ్ముకొని వచ్చారు అమ్మవారిని. సో వాళ్ళ కోరికలన్నీ నెరవేరాయంట. సో నిద్ర చేయడానికి వచ్చారు. చంగాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అమ్మవారు, సూళ్ళూరుపేటలో ఉంటారు. సో తలుపుడు కూడా లేవంటే మనం ఆలోచించాలి ఎంత మహిమ గల తల్లో అని. మాకు నైట్ 9 కల్లా దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చేసాము. సో నైట్ వ్యూ అనమాట ఇది. అంటే పోలీస్ స్టాఫ్ కూడా ఉంది. నైట్ కదా అంటే నిద్ర చేయడానికి వస్తారు కదా, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇది వచ్చేసి టికెట్ కౌంటరు. నార్మల్ టికెట్ ఫ్రీ దర్శనం వాళ్ళకి, లేదంటే 100 రూపీస్ టికెట్ ఉంటుంది. థ్యాంక్ యూ.